RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కర్తాల మండల ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రంలో కొబ్బరికాయ కొట్టి వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ వరిధాన్యం రైతుల నుండి తొందరగా కొనుగోలు చేయాలని, తరుగు తీయకుండా చర్యలు తీసుకోవాలని, వరిధాన్యం తడవకుండా తడపలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలను ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా DCCB చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, కడతాల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజు న్యాయకీసి నాయకుడు ఇక్కడ శంకరాన్న ఇక్కడ మాకు ఫోటో రాలేదు సార్ అట్లనే వీరి మండలం వస్తుంది ఏఐటీసీ రాష్ట్ర అధ్యక్షుడిని. సమస్య ఏంటిదంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మొత్తం ప్రజలందరికీ ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత దాని మీద ఉంది. అవి కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ వాళ్ళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నమెంట్ ఆస్తులన్నీ కార్పొరేట్ శక్తులకు అమ్మి కార్మికుల నోట్లో దుమ్ము కొట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పుడు కార్మికులు గత 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని రద్దు చేసి దాంట్లో 29 కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్లు యాజమాన్యాలకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చారు. ఆల్రెడీ పార్లమెంట్లో ఆమోదం పొందినాయి. అన్ని కార్మిక సంఘాలు కలిసి చేస్తున్న పోరాటాల ఫలితంగా ప్రభుత్వం వాటిని అమలు చేయడానికి భయపడుతూ వెనకడుగు వేస్తూ ఉంది. కానీ ఇటీవల కాలంలోనే ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ 4 కోడ్లు అమలు చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయడం జరిగింది. కానీ దానికి స్పందించినటువంటి కార్మిక సంఘాలు వెంటనే పోరాటం మొదలుపెట్టినాయి. ఆ పోరాటాలతో పాటు మే 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని కూడా నిర్ణయం చేయడం జరిగింది. ఈ సమ్మెలో కార్మిక వర్గం అత్యధిక సంఖ్యలో పాల్గొని దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కార్మిక వర్గానికి మేము పిలిపిస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు దాదాపు సవరించి 18 సంవత్సరాలు అవుతుంది. 18 నుంచి 10 సంవత్సరాలు అంటే కొన్ని జీవోలు 10 సంవత్సరాల కింద సవరించారు. కనీస వేతనాల మండలి సమావేశం జరిగి దాంట్లో జీతాలు పెంచాలని చెప్పి నిర్ణయం చేశారు. అది మే 1వ తేదీన ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చెప్పి వాళ్ళు అక్కడ చెప్పడం జరిగింది. కానీ మే 1వ తేదీన ఆయన ప్రకటించలేదు. వెంటనే స్పందించి ఈ మే నెల లోపలే ఇప్పుడు ఆ జీవోలన్నింటినీ కూడా డిక్లేర్ చేసి కార్మికులకు జీతాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేశారు.